నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టులో ఐసీడీఎస్ యూనియన్ వర్కర్స్ హెల్పర్స్ ధర్నా నిర్వహించారు. ప్రాజెక్ట్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ మాకు జీతాలు పెంచేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తామన్నారు. జీతాలు పెంచకపోతే మేము ఆమర నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని, వాళ్ళు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తాము కానీ సమ్మెను మాత్రం విరమించేది లేదని తెలిపారు. లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టు గౌరవాధ్యక్షురాలని. నా పేరు సి ప్రభావతి. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియడం లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాకేం తెలియడం లేదని, కానీ సజ్జల గారు మొత్తం మాట్లాడుతూనే ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళు వేరే ఇది చేస్తారు, వాళ్ళు రాజకీయ నాయకులు వేరే రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకున్నారని, అది అంతా అవాస్తవము అని మేము తేల్చి చెప్తున్నాం. మాకు మేమేమంటామంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ఏమి అడుగుతున్నాము. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 26,000 కనీసం ఇప్పుడుండే ధరలకు ఉప్పు పప్పు అన్ని రేట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడుండే ధరలకు అనుగుణంగానే మాకు వేతనాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మా ఇంట్లో పిల్లలు చూస్తారో చూడరో ఏంలే, ఇప్పుడు రావాల్సినవి ఏ బెనిఫిట్స్ కూడా మాకు వర్తించకుండా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ముందున్న సీఎం గారేమో ఇచ్చినారు మాకు, కనీసం ఇప్పుడు రావాల్సినవి ఏమి కూడా ఇవ్వలే. 2017 నుంచి టీఏ బిల్స్ రాలే, అవి కూడా ఇవ్వమని మేము అడుగుతున్నాం. అదేమి మేము కష్టపడిందే. వీడికి కనీసం 4-5 సార్లు ఆఫీసులకు రమ్మంటారు. 4-5 సార్లు ఆఫీస్కి వచ్చినా కానీ ఒక్కరోజు కూడా టీఏ బిల్స్ అయ్యి ఇచ్చిన పాపాన పోలే. ఎందుకంటే ఇప్పుడుండే ధరలకు అనుగుణంగా అనేక ఛార్జీలు అనేక సార్లు వచ్చి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం. మాకు పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 11,500 ఏ మాత్రమే సరిపోతుందని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. ఇది యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఈ ఒక్క సమ్మెను మేము కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి సార్ గారు, మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు మా జీతాలు పెంపు కొనసాగించే వరకు మేము సమ్మె కొనసాగిస్తాము. మా నాయకులు అమర నిరాహార దీక్ష అలాగే పూని ఉంటారు. యూనియన్ సిఐటియు అనుకుందాము లక్కిరెడ్డిపల్లి. నా పేరు సుకుమారి, నేను ప్రాజెక్ట్ అధ్యక్షురాలు సార్. గత 39 రోజుల నుంచి లక్కిరెడ్డిపల్లి ఆఫీస్ నందు మేము సమ్మె నిర్వహిస్తున్నాము. మా ప్రధానమైన సమస్యలపైన మేము ప్రధానంగా 11 సమస్యలు మేము పెట్టినాము. దాంట్లో ప్రభుత్వం వచ్చేసి 10 సమస్యలు మేము పరిష్కరించామని చెప్తూ వచ్చింది. కానీ అందులో 2-3 తప్పనించి 10 సమస్యలు ఏం పరిష్కరించలేదు. కానీ మా ప్రధానమైన డిమాండ్ అయినటువంటి జీతాన్ని పెంచకుండా మిగతావన్నీ పెంచుతుందని చెప్తున్నారు. కానీ మాకు ముఖ్యంగా మా జీతం పెంచాలని మేము కోరుచున్నాం సార్. అదేవిధంగా గత 2 రోజుల నుంచి విజయవాడలో కూడా మా ప్రతినిధులు, అంగన్వాడీ వాళ్ళు, సిఐటి యూనియన్ నాయకులు ఆమర నిరాహార దీక్షలు ఉన్నారు. మా కోసం ప్రాణత్యాగం కోసం అక్కడ పోరాడుతున్నారు. వారి ప్రాణ త్యాగం కోసమైనా ప్రభుత్వం జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం.